రాష్ట్ర విభజనను టీడీపీ అధినేత చంద్రబాబు ఆపేందుకు ప్రయత్నం చేశారని చెప్పారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. విభజన టైంలో నెలకొన్న పరిస్థితులను చెప్పుకొచ్చారు ఆయన. ఎన్నికల వరకు రాష్ట్ర విభజనను ఆపాలని బాబు అడిగారని అన్నారు. మరోవైపు విభజనను ఆపేందుకు చాలా మంది ప్రయత్నం చేశారని, అయినా ఎవరి ప్రయత్నాలు సఫలం కాలేదన్నారు వెంకయ్యనాయుడు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో విజయవాడలో ఏపీ బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన అభినందన సభకు హాజరయ్యారు వెంకయ్య. హోదా కన్నా పెద్ద ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు చెప్పారు, అన్నా మీరు ఇప్పుడు ఈ ఎన్నికల ముందు దీన్ని ఆపి ఎన్నికలు అయిన తర్వాత మీరు వచ్చి మంచిగా చేస్తే ఇంకా బాగుంటుందని కూడా చెప్పాడు. దానికి కాదడానికి కూడా వీలుదండి సత్యం. కానీ అప్పటికే చాలా ముందుకు వెళ్ళిపోయాం. తెలంగాణలో 1000 మందికి పైగా చనిపోయారు. అన్ని పార్టీలు తీర్మానం చేశాయి. ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది. నేను ఇందా చెప్పాను కదా, ఒక్కరోజు ఆపి 2 రోజులు ఆపి నేను చర్చలు జరుపుతుంటేనే వెంకయ్యనాయుడు అడ్డం వేస్తున్నాడు అని నాకు గడ్డి బొమ్మ దగ్గర పెట్టారు. అప్పుడు వీళ్ళు ఎవరు నాయకులు, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఎవరు కనీసం నోరెత్తి దానికి ఖండించలేదు. నాకు సానుభూతి చూపించబడలే, కనీసం వాళ్ళన్న అనుభూతితో చూపించుంటే ఇప్పుడు ఈ భవభూతి కూడా ఉండేది, వాళ్ళు కొంతవరకు దక్కి ఉండేది. చంద్రబాబు నాయుడు చెప్పాడే అలా ఉండింది. ఏమని, ఎలక్షన్ అయిపోయినండి, తర్వాత మనం రాష్ట్రాన్ని విభజించవచ్చు, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ వాళ్ళ ఏమో జరగనీయకూడదని చెప్పాలి. కానీ ఈ మాట ఎప్పుడు అద్వానీ గారు అన్నారు, రాజ్యసభలోకి వెళ్ళి రాజ్యసభలో చర్చ మొదలైంది. ఇప్పుడు ఈ లోపల నేను ప్రధానమంత్రి గారికి చెప్పాను, ప్రధానమంత్రి గారు ఈ అంశాలు దీంట్లో చట్టంలో ఉండాలని. అందుకని నేను పార్టీలో చెప్పాను, ఏమని, అద్వానీజీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాల, తెలంగాణ ఏర్పడాలి, తెలంగాణ ఏర్పడాలా, ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాల. ఆంధ్రప్రదేశ్ న్యాయం జరిగేంత వరకు నేను దేనికోసమైనా వెనకాడను, దేనికైనా తెగించి ముందుకు వెళ్తాను.